అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్వీ వ్లాగ్స్. ఇక ఈరోజు వీడియో ఏంటి అంటే, మనం రోజు దేవుణ్ణి పూజిస్తూ ఉంటాం కదా. ఇక దేవుళ్ళకి ఇష్టమైన మాలలు ఏంటి, మనం కోరిన కోరికలు నెరవేరాలి అంటే ఏ మాల వేస్తే అష్టైశ్వర్యాలు కలుగుతాయి, ఏం చేయాలి అన్న విషయాలన్నీ కూడా మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందామండి. జాగ్రత్తగా వినండి. అందరూ కూడా భగవంతుడిని పూజిస్తారు, ఆశీర్వాదం కోసం వేడుకుంటారు. మనం ఇంట్లో దీపం వెలిగించేటప్పుడు పూజ గదిలో దీపం వెలిగించి దేవుని మంత్రాలు చదువుతూ పూజలు చేస్తాము కదా. అలానే దేవాలయానికి వెళ్ళేటప్పుడు దేవునికి కొబ్బరికాయలు తీసుకువెళ్తాము. ఇవన్నీ అందరూ చేస్తారు. కానీ విశేషమైన పుణ్యఫలితం దక్కాలంటే కొన్ని ప్రత్యేక మాలలు తయారు చేసి దేవుని పటాలకు వేసి లేదా దేవాలయానికి తీసుకువెళ్ళి దేవునికి సమర్పించిన ఎంతో సంతోషించి మనం కోరిన కోరికలన్నీ నెరవేరుస్తారు. ఇక దైవానుగ్రహం సులభంగా పొందాలనుకునేవారు దేవునికి ఎలాంటి మాలలు సమర్పించాలి, ఏవి సమర్పిస్తే శుభ ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందామా. మనం ఏ కష్టం వచ్చినా వెంకటేశ్వర స్వామిని వేడుకుంటాం కదా. వెంకటేశ్వర స్వామికి అత్యంత ప్రీతికరమైన మాలలో తులసి మాల ఒకటి. తులసిని లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు కాబట్టి తులసి మాలను విష్ణుమూర్తికి సమర్పిస్తే విష్ణువుతో పాటుగా లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలుగుతుంది. ఇక ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు తులసి ఆకులను మాలగా కట్టి విష్ణుమూర్తి పటానికి వేసి నమస్కరించుకోండి. అలానే వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళేటప్పుడు కొబ్బరికాయతో పాటుగా తులసి మాలను తీసుకువెళ్ళండి. అలానే తామర పూలమాలను విష్ణుమూర్తికి సమర్పిస్తే విపరీతమైన ధనప్రాప్తి, అలానే అష్టైశ్వర్యాలు కూడా సిద్ధిస్తాయని ఒక నమ్మకం. మల్లెపూలు సువాసనతో కూడి ఉంటాయి. మల్లెల మాలను విష్ణుమూర్తికి సమర్పిస్తే మానసిక ప్రశాంతత కలుగుతుంది. అలానే కుటుంబంలో సుఖశాంతులు వస్తాయి. ఇక అనారోగ్య సమస్యలతో బాధపడేవారు చామంతి పూలను మాలగా కట్టి విష్ణుమూర్తికి సమర్పించండి. కుటుంబం మొత్తానికి దీర్ఘాయుషు కలుగుతుంది. అలానే కుటుంబం అంతా హాయిగా ఉంటారు. అలానే చాలామంది ఇళ్లలో శుభకార్యాలు సరిగ్గా జరగవు, ఏదో ఒక సమస్య వస్తూనే ఉంటుంది కదా. అలాంటి వారు మామిడాకుల తోరణాన్ని విష్ణుమూర్తికి సమర్పించండి. శుభకార్యాలు దిగ్విజయంగా జరుగుతాయి. మీ ఇంట్లో సానుకూల వాతావరణం నెలకొంటుంది. ఇక లక్ష్మీదేవి ఐశ్వర్యానికి ఆదిదేవత. మన ఇంటిపై లక్ష్మీదేవి ఆశీర్వాదం ఉంటే చాలు, ఇల్లంతా కనక వర్షంతో నిండుతుంది. కాబట్టి లక్ష్మీదేవి కటాక్షాన్ని సులభంగా పొందాలనుకునేవారు ఎర్ర గులాబీల పూలను మాలగా కట్టి లక్ష్మీదేవి చిత్రపటానికి వేస్తే ఆర్థిక సమస్యలు తొలగుతాయి. అలానే లక్ష్మీదేవికి తామర పూలను సమర్పిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయి. ఇక అత్యంత శక్తికరవంతమైన మాలల్లో యాలకుల మాల ఒకటి. 21 యాలకులను దారానికి తెచ్చి దానికి గుచ్చి లక్ష్మీదేవి పటానికి వేయండి. జీవితంలో డబ్బు కొరతే ఉండదు. అలానే ప్రతి శుక్రవారం కూడా దీపారాధన చేసేటప్పుడు మట్టి గాజులను దారానికి కట్టి లక్ష్మీదేవి అమ్మవారికి వేయండి. ఇలా చేయడం వల్ల మీకు లక్ష్మీదేవి అమ్మవారి ఆశీర్వాదం పూర్తిగా కలుగుతుంది. ఇలా చేయడం వల్ల ఆడవాళ్ళకి దీర్ఘ సుమంగళి ప్రాప్తి సిద్ధిస్తుంది. మీ భర్త ఆయుష్ పెరుగుతుంది. అలానే ఏదైనా అమ్మవారి దేవాలయానికి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా నిమ్మకాయలను తీసుకువెళ్ళండి. నిమ్మకాయ మాలను అమ్మవారికి సమర్పిస్తే 7 తరాల ఐశ్వర్యం మీ కుటుంబానికి లభిస్తుంది. ఎర్ర మందారం, గులాబీ పూలు ఇలాంటి పూలతో లక్ష్మీదేవిని పూజ చేస్తే విపరీతమైన ధనాకర్షణ, సంపద పెరుగుదల, అలానే వ్యాపారంలో లాభాలు కూడా చేకూరుతాయి. ఇక అప్పుల సమస్యలతో ఇబ్బంది పడేవారు మల్లెపూల మాలను అమ్మవారికి సమర్పిస్తే లక్ష్మీదేవి అమ్మవారికి అప్పుల సమస్యలని క్రమక్రమంగా తీరుతాయి. ఇక లక్ష్మీదేవికి తులసి మాలను సమర్పిస్తే తెలియక చేసిన పాపాలని నశించి ఐశ్వర్యంతో పాటుగా ఆరోగ్యాలు కలుగుతాయి. ఇక శివుడికి పూజ చేసేటప్పుడు భక్తులు వివిధ రకాల మాలను సమర్పిస్తారు. శివుడికి సమర్పించాల్సిన మాలలు, వాటి వల్ల కలిగే ఫలితాల గురించి ఇప్పుడు తెలుసుకుందామా. శివునికి అత్యంత ప్రీతికరమైన మాలలో రుద్రాక్ష మాల ఒకటి. శివుని కన్నీటి బిందువుల నుండి రుద్రాక్షలు ఉద్భవించాయి. రుద్రాక్ష మాలను శివుడికి సమర్పిస్తే సకల పాపాలు నశించి మోక్షం కలుగుతుంది. అలానే మానసిక ప్రశాంతత, దీర్ఘాయుషు లభిస్తుంది. శివుని పూజలో ఖచ్చితంగా బిల్వపత్రాలు ఉండాలి. బిల్వపత్రాలు త్రిమూర్తుల స్వరూపంగా భావిస్తాం కాబట్టి శివునికి బిల్వపత్రమాలను సమర్పిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయి. జీవితాంతం భోగభాగ్యాలు కలుగుతాయి. దరిద్రం తొలగిపోతుంది. సంపద వృద్ధి చెందుతుంది. జిల్లేడు పూలు శివుడికి ఇష్టమైనవి. జిల్లేడు పూలతో శివుడిని పూజిస్తే మీ కుటుంబ ఆయుష్ అనేది పెరుగుతుంది. ఇక శివుడికి అత్యంత ప్రీతికరమైన వాటిలో ఉమ్మెత్త పువ్వు కూడా ఒకటి. ఉమ్మెత్త పువ్వులతో శివుడిని పూజిస్తే శత్రువులపై విజయం సాధిస్తారు. నందివర్ధన పుష్పాలు శివుడికి ప్రీతికరమైనవి. ఆ పువ్వులతో శివునికి సమర్పిస్తే వైవాహిక జీవితంలో సుఖ సంతోషాలు కలుగుతాయి. అలానే సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది. ఇక జాతక దోషాలతో ఇబ్బంది పడేవారు, శని దోషాలతో బాధపడేవారు జమ్మి చెట్టు ఆకులను మాలగా కట్టి శివునికి సమర్పించండి.
జాతక దోషాలు తొలగి సుఖ సంతోషాలు లభిస్తాయి. ఇక గరికకు చాలా ముఖ్య ప్రాధాన్యత ఉంది కదా. శివునికి గరిక సమర్పిస్తే అకాల మృత్యువు తొలగిపోతుంది. మన మతంలో గణపతి ప్రథమ పూజ్యుడు. సకల శుభాలను ప్రసాదించే గణపతికి సమర్పించాల్సిన మాలలు, వాటి వల్ల కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకుందాం. గణపతికి అత్యంత ముఖ్యమైనది గరిక మాల. 21 గరిక పోచలను మాలగా కట్టి వినాయకుడికి సమర్పిస్తే గణపతి వెంటనే కోరిన కోరికలని నెరవేరుస్తారు. అలానే దీర్ఘాయుషు, ఆరోగ్యం, ఐశ్వర్యం లభిస్తాయి. ఇక గణపతికి అత్యంత ఇష్టమైన పూలల్లో ఎర్రటి మందార పూలు ఒకటి. కాబట్టి మందార పూలమాలను గణపతికి సమర్పిస్తే డబ్బు కష్టాలన్నీ తొలగిపోతాయి. వ్యాపారం బాగా జరుగుతుంది. జాజి పూలు సువాసన భరితంగా ఉంటాయి కదా. జాజి పూల మాలను గణపతికి సమర్పిస్తే కుటుంబంలో గొడవలు ఏర్పడకుండా కుటుంబం అంతా కూడా సంతోషంగా జీవిస్తారు. అలానే డబ్బు కష్టాలు ఉంటే అవన్నీ వెంటనే తీరిపోవాలంటే ఆంజనేయ స్వామికి వడమాలను సమర్పించండి. అలానే శనగలను నానబెట్టి 108 శనగలను దారానికి గుచ్చి ఆంజనేయ స్వామికి సమర్పిస్తే జాతక దోషాలు తొలగి విపరీతమైన అదృష్టం కలిసి వస్తుంది. అలానే తమలపాకు మాలను ఆంజనేయ స్వామికి సమర్పిస్తే మీ పనుల్లో ఎలాంటి ఆటంకాలు లేకుండా ప్రతి పనిలో కూడా విజయం సాధిస్తారు. సో విన్నారు కదండి, ఈ వీడియో మీకు ఎంతో బాగా నచ్చుతుంది అని అనుకుంటున్నాను. అలానే యూజ్ అవుతుంది అని కూడా అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. మరికొంతమంది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై వారాహి.